Good morning, friends. Today we are going to discuss about the past tense. గతంలో చేసినటువంటి పనులను చెప్పటానికి మనము ఈ పాస్ట్ సింపుల్ టెన్స్ని వాడుకుంటాము. పాస్ట్ సింపుల్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్, అంటే వెర్బ్ రెండవ రూపంలో ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను. ఐ సా ఏ మూవీ ఎస్టర్డే. నేను నిన్న ఒక మూవీ చూశాను. దే రోట్ అన్ ఎగ్జామ్ ఆన్ సండే. సో దాని అర్థం ఏంటంటే పోయిన ఆదివారం వారు ఎగ్జామ్ రాశారు. షీ కేమ్ టు హైదరాబాద్ ఎస్టర్డే. ఆమె హైదరాబాదు వచ్చింది నిన్న. వి పర్చేజ్డ్ ఏ కార్ లాస్ట్ ఇయర్. మేము పోయిన సంవత్సరం ఒక కారు కొన్నాము. షీ పాస్డ్ ఎస్ఎస్సి ఇన్ 2020. ఆమె 2020లో ఎస్ఎస్సి పాస్ అయింది. షీ మెట్ హర్ ఫ్రెండ్ ఎస్టర్డే. ఆమె తన స్నేహితురాల్ని నిన్న కలిసింది. ఇండియా వన్ ద మ్యాచ్. ఇండియా మ్యాచ్ గెలిచింది. ఐ అప్లైడ్ ఫర్ స్కాలర్షిప్ లాస్ట్ మంత్. పోయిన నెలలో నేను స్కాలర్షిప్కి అప్లై చేశాను. నెక్స్ట్, వి ప్లేడ్ క్రికెట్ లాస్ట్ సండే. పోయిన ఆదివారం మేము క్రికెట్ ఆడాము. సో ఇవన్నీ కూడా కంప్లీటెడ్ యాక్షన్స్కి. ఇవన్నీ మనము ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అనేటువంటి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్తో ఉపయోగించి చెప్పవచ్చు. కాబట్టి మొత్తం 7 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే నెగిటివ్ ఇంట్రాగేషన్ చెప్పాల్సి వచ్చినప్పుడు, నెగిటివ్ సెంటెన్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు మనము డిడ్ ప్లస్ నాట్ అనే దాన్ని వాడతాం. ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. ఐ డిడెంట్ గో. డిడ్ నాట్ని షార్ట్ ఫామ్లో డిడెంట్ అంటారు. సో ఐ డిడెంట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. నేను నిన్న కాలేజ్కి వెళ్ళలేదు. అలాగే ఐ డిడెంట్ కమ్ టు క్లాస్ ఎస్టర్డే. నేను నిన్న క్లాస్కి రాలేదు. ఐ డిడెంట్ గో టు మార్కెట్ ఎస్టర్డే. నేను నిన్న మార్కెట్కి వెళ్ళలేదు. ఐ డిడెంట్ కమ్ టు ఆఫీస్ ఎస్టర్డే. నేను నిన్న ఆఫీస్కి రాలేదు. సో షీ డిడెంట్ కమ్ టు ద క్లాసెస్ లాస్ట్ వీక్. ఆమె పోయిన వారం క్లాసెస్కి రాలేదు. షీ డిడెంట్ కమ్. సో డిడ్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ వన్ రూపంలో వస్తుంది. డిడ్ ఎప్పుడైతే వాడుతుంటామో మన పక్కన V1 అనేది రావాలన్నమాట. సో అది మనం ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాలి. మనకి పాజిటివ్ సెంటెన్స్లో అయితేనేమో V2 ఉంటుంది. అదే నెగిటివ్ సెంటెన్స్లో అయితే డిడ్ ప్లస్ V1 డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ఉంటుంది అనమాట. సో ఈ డిఫరెన్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఈ విధంగా పాస్ట్ టెన్స్లో మనం పాజిటివ్ సెంటెన్స్ని, నెగిటివ్ సెంటెన్సెస్ని చెప్తూ ఉంటాం. థ్యాంక్ యూ.